57వ కీర్తన 2వ వచనం మనం అందరము కలిసి చదువుకున్నాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వకృపానిధిగా మా పరలోక ప్రభు, మా విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సంఘముగా మీ ప్రజలుగా మీ సన్నిధిని చేరుకున్నాం. రావాల్సినటువంటి వారిని నడిపించండి. మీ దయా కనికరములుగా దయచేస్తూ కొరకు చూపి పాలించండి. తోడుగా ఉంటారు. ప్రతి మాట మేము అర్థం చేసుకోవడానికి అనుమతి ఉన్నది. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము నా కార్యము సఫలం చేసే దేవునికి నేను మొదలుపెడుతున్నాను ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం మీటింగ్ల కొరకు ఒక వాగ్దానం చేపట్టినాం. మీరు గమనించినారు లేదో తెలియదు కానీ ఏమన్నాడు? 15:7 2వ శాతములు భయపడకము, భయపడక ధైర్యముగా ఉండము కాదు, కాగా ధైర్యం వహించుడి. కాబట్టి మన కార్యము సఫలం చేసేటువంటి దేవునికి మొరపెడుతున్నాం. మనం విశ్వాసంతో మొరపెడితే దేవుడు మనకు తెలియని రీతిగా సహాయం చేస్తాడు. కనుక మనం తరచుగా ప్రార్థన చేస్తున్నాం. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2:21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, ఎక్కువ గొప్ప కార్యములు చేసి. కనుక మనం దేవుడు మన ప్రార్థన వింటాడని మనము నమ్మాలి. కొన్నిసార్లు మనం నమ్మం. ఎందుకు నమ్మం అంటే దాని కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏమంటాడంటే, జకరయ్య నీ ప్రార్థన వినబడింది, నీకు కొడుకు పుడతాడంటే ఆయన ఏమన్నాడు? అది నాకెంత తెలుసు అన్నాడు. చేసిందంతా కొడుకు కొరకే చేసాడు ప్రార్థన. నీ ప్రార్థన వినిపించింది, నీ కొడుకు పుడతాడని చెప్తే దేవా ఇన్నాళ్ళకు నా ప్రార్థన విన్నారని అంటానే బదులు ఆయన ఏమంటాడంటే అది నాకు ఎలాగో తెలియదు అన్నాడు. అంటే కారణం ఏంటి? చేసిన ప్రార్థన అంతా. కాబట్టి మనం అంటాం. ఇక్కడ ఏమంటాడంటే, దేశమా భయపడకు, సంతోషించి గంతులు లేదు. కనుక మనం డబ్బుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం ఎలాంటి అనుమానం అనేది లేకుండా ఉండేది అవసరం. కనుక ఒకటి, పేరు ప్రఖ్యాతుల కొరకు మా దగ్గర ఎలాంటి మీటింగ్లు జరుగుతున్నాయో చూడు. అనుకోనే స్వభావం ఉంటే అందరికంటే తక్కువనే చేస్తాడు. అందరిని పిలిపించి అన్నం పెట్టి వాళ్ళ ముందట మనం పరువు తీసుకున్నట్టు ఉంటుంది. అలాంటి స్వభావం మనకు ఉంటాయి. కనుక ఇది నీది కాదు, నాది కాదు, దేవుడి కార్యం. కాబట్టి మనం ఆ ప్రకారంగా ఉంటే దేవుడు
యెషయా గ్రంథము 54:4. 54వ అధ్యాయము 4వ వచనం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలం అసలు కానీ కాదు. అవమానకరంగా జరగదు. భయపడదు. ప్రియమైనటువంటి వల్ల ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 30వ అధ్యాయము 10-11. ఇర్మియా అధ్యాయము 30లో 10-11 త్వరగా. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయముందకుము. నేను దూరంగా నిన్నును చెరలోనికి పోయిన దేశమునందు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. కాబట్టి ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళని రక్షిస్తా, నువ్వేం కలవరపడదు అంటారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఇక్కడ ఇంకొక మాట అంటాడు. జెఫన్యా 3వ అధ్యాయము 16-17. ఆ దినమున జనులు మీతో కన్నుడు యెరూషలేము భయపడకుము, సీయోను ధైర్యము తెచ్చుకొనుము. ఎందుకు? 17 నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మధ్యలో ఉంటే ఆయనకే ఘనత, ఆయనకే మహిమ. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్యమును బట్టి మీ నామమునికే మహిమ. ఆయన మన మధ్యలో లేకపోతే ఎవరు మహిమ పొందుతారు? మనమే మహిమ పొందుతాం. అయితే మనము దాచబడాలి, మన దైవాన్ని చూపించాలి. మన దైవాన్ని చూపిస్తే ఆయనే కనపరచబడతాడు. కాబట్టి యెషయా 61:7. 61వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆయన మాటకు మనం ఎప్పుడైతే కట్టుబడి ఏ ప్రకారంగా చేస్తామో మనకున్న అవమానం అంతా పోతాడు, మనకున్న నిందంతా తీసేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. తర్వాత యోవేలు గ్రంథం 22వ వచనం. 1:22. పశువులారా భయపడు, గడ్డి పీలలో పచ్చిక చూసారా? కనుక గడ్డి పీలలో పచ్చిక మొలుస్తుందంట. అంటే ఎప్పుడైతే సంశయం తప్పు చేసినాడు ఏమైంది? ముందు శుభ్రమైంది. ఎప్పుడైతే తన తప్పు అర్థం చేసుకున్నాడో మళ్ళీ మొలకలెత్తడానికి వీలు పెట్టి, కనుక మనం చక్కగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. భయపడదు, మీ నింద చేసేస్తాడు, మీ అవమానం చేసేస్తాడు. కనుక గడ్డి పీలలో పచ్చిగా మొలుచును, చెట్లు ఫలించినట్లు అందరూ చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించుకుంటారు. కనుక సీయోను ఎవరారా సంతోషించలే అంటారు. కనుక సమృద్ధిగా అంటారు. దేవుడు సమృద్ధిగా ఇవ్వడానికి కొరకు ఇష్టపడుతున్నాడు. కనుక సమృద్ధి అంటే ఎన్ని రకాల సమృద్ధి? ఆదాయంలో సమృద్ధి. కొంచెం గమనించండి, ఆదాయంలో సమృద్ధి. రండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. జీవము సమృద్ధిగా ఇస్తాడంట. మరి
ఆత్మ సమృద్ధిగా ఇస్తానంటాడు. ఆత్మ గురించి మాట్లాడతాడు. సమృద్ధి అయినటువంటి ఆత్మ. కాబట్టి ఆయన 7లో సమృద్ధిగా ఇస్తారన్నారు. ధాన్యం సమృద్ధి, ఆత్మ సమృద్ధి, జీవము సమృద్ధి. ఇంకా చూడండి కొలసై పత్రిక 3:16. కొలసై రాసిన పత్రిక 3వ అధ్యాయము 16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కనుక వాక్యం కూడా సమృద్ధి. నేను కొంత టైం తీసుకోవాలని ఉంది. ఎందుకంటే వాక్యం వింటున్నాం. ఆది కాండంలో యోసేపు కాలంలో ఫరోరాజు కలగన్నాడు. ఏం కలగన్నాడు? సమృద్ధిగా పంట పండేటి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు సమృద్ధి పంట వస్తుంది. చిక్కిపోయిన వెన్నులు వలసిన వెన్నులకు కలవడ్డాయి. యోసేపును పిలిపించి అడిగితే సమృద్ధిగా అనేది ఏమో వలసిన ఆవులేమో సమృద్ధి పంటలు పండుతాయి. ఆ తర్వాత పక్క చిక్కిన ఆవులు వస్తాయి. పక్క చిక్కిన ఆవులు వలసినటువంటి ఆవులు మింగేసిన తర్వాత మళ్ళీ వీటి కడుపులు ఎట్లున్నాయి? మళ్ళీ ఏమి తిన్నట్టే ఉన్నాయి. వలసినటువంటి ఆవుల్ని పక్క చెక్కిపోయినటువంటి ఆవులు తిరిగేసినవి, కడుపులు ఏం లేనట్టునే ఉంది. మనం సమృద్ధిగా వాక్యం వింటున్నాం. పక్క చెక్కినటువంటి ఆవులు తినేస్తున్నాయి. మళ్ళీ మన కడుపు చూస్తే ఖాళీగా ఉంది. లేదు, సమృద్ధి లేదు వాక్యం కడుపులో. హృదయంలో సమృద్ధి ఎప్పటి నుంచో వింటా ఉన్నాం. కానీ మరి ఆ పక్క చెక్కిన ఆవులు వచ్చినట్టుగా వానకల్లో నిన్నప్పుడు ఒక డాక్టరు అతను నేను మాట్లాడుకుంటున్నాను. అక్కడికి ఒక ఆయన కామెంట్లో కలిగిన పిల్లడు వచ్చాడు. ఏంటి అంటే తెల్ల కామెళ్లకు పడనటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి చాక్లెట్. అందరికీ కాదు, అది ఉన్న కొందరికి మాత్రమే. చాక్లెట్ ఒక్కటి తింటే కొన్ని లక్షల గుడ్లు పెడతాయంట. నులుపురుగులు కడుపులో నులుపురుగులు లక్షల గుడ్లు పెట్టి బ్లడ్ వెంటనే అది ఊరిన కొద్ది తాగేస్తాయంట ఆ పురుగులు, నులుపురుగులు. కనుక ఈ మనిషి తెల్లగా అయిపోతాడు. అయితే అందమైన తెల్ల కాదు, రోగంతో కూడిన తెల్లదనం. అది బ్లడ్ లేదు కాబట్టి ఆ ప్రకారం పెదవులు వాలిపోతాయి, మొత్తం పౌడర్ వేసినట్టు ఉంటుంది, ఈ ప్రకారంగా ఉంటుంది అన్నట్టుగా. అలాంటి శక్తులకు మనం చోటించిన కారణాన ఏమి లేకుండా తినేస్తాం. అందుకొరికి ఎప్పుడు చూసినా భక్తి శక్తి వినట్టు సమృద్ధి వాక్యం వింటున్నాం. చూస్తే కడుపులో ఏమీ లేదు. ఇక్కడ వాక్యం దగ్గర మనం కాసేపు నిలబడతాం. ఈరోజు ప్రాంతాన్ని కాసేపు చేసుకున్నాం కనుక సమృద్ధి అయినటువంటి వాక్యం అంటారు. మరి వాక్యం వింటే మనము బలవటానికి కారణం, బలవకపోవటానికి కారణం, బలహీనంగా కావటానికి ఏంటి కారణాలంటే దావీదు కీర్తన 37వ కీర్తన 31వ వచనం నెమ్మదిగా చదవండి.
అడుగులు కనుక ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, నేను సత్తుపల్లిలో ఉండగా VPS పెట్టుకున్నాను. VPS పెట్టుకుంటే పద్మక్క ఎక్కువ చేస్తుంది, సుగంధ చేస్తుంది. ఇద్దరు వచ్చినారు. చూడు అన్నట్టుగా విపరీతమైన కాసేపట్లో విపరీతమైన జ్వరం వచ్చింది. అందరి జ్వరాలు వేరు, నా జ్వరం వేరు. 4-5 దుప్పట్లు కప్పాలి, నా మీద పడుకోవాలి, అయితే దాన్ని ఆగదు. అలాంటి జ్వరం వచ్చింది. అలాంటి జ్వరం వస్తే ఆమె బిల్లింగ్ మీద ఉంది, అమ్మ మనకు టైం అయింది, ఇంకొక అరగంట టైం ఉంది, ప్రజలకు జ్వరం వచ్చిందంటే పైన వచ్చింది. పైన నుంచి ప్రార్థన చేసింది, దేవా మీటింగ్ టైం అయింది, నీ దాసుని జ్వరం వచ్చింది, మాకు సాయం చేయాలి, నీ దాసును ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు, జ్వరం లేకుండా చేసినారు, దాసును ఉంటున్నందుకు నీకు వందనాలు అన్నారు. అంటే నేనేమనుకున్నానంటే, నేను వణుకుతుంటే మీ దాసులు ఉంటున్నారు, మా ప్రార్థన అంగీకరించడాన్ని వందనాలని అన్నది, నేను కూడా ఎందుకు సపోర్ట్ చేయకూడదు? అవును దేవా ఉంటున్నారన్నా. కనుక కాసేపట్లో జ్వరం పోయింది, నేనే వెళ్ళి స్టార్ట్ చేసినాను. అట్లు మనం అనుసరించినప్పుడంట మన అడుగులు జారు. అనుసరిస్తే అడుగులు జారు. అనుసరించకపోతే ఎవరికి వారే యమునా తీర్థాలని కాదంటే సంఘం నాయు లేని గోవిడు మాదిరిగా ఉంటుంది. కనుక మనం ఆదివారం చూసుకున్నాం. ఏంటి ఆదివారంలో ఇశ్రాయేలుకు రాజు లేని రాజ్యం, డాక్టర్ లేని హాస్పిటల్, విద్య గురువు లేని విద్య, దారదగిన గాడిపట్టం, పోలీస్ స్టేషన్ అంటే దాంట్లో ఎవరు లేరు. కాబట్టి మరి ఈ ప్రకారంగా ఉండడం సరి కాదు. తిమోతి గారు కలగన్నాడు, నాకు చెప్పాడు, దేవతను నేను ఇంకా కలగన్నాను. ఏంటన్నానంటే, రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్లో ఇది మేనేజర్ గారు ఆ రూమ్, ఇది బుకింగ్ టైం. రైల్వే స్టేషన్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఇది స్త్రీలది బాత్రూమ్, ఇది మగవాళ్ళది బాత్రూమ్. రైలు పట్ట మీద బండి ఉన్నది, డ్రైవర్ ఉన్నాడు, జెండ పట్టుకున్నతోడు, ఎర్రజెండ పచ్చజెండ పట్టుకున్నతోడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. అయితే కొద్ది లెక్కలో చూస్తే పట్టాల పొగిడింపు లేదు. బండి పోవాలంటే పట్టాలు పొగిడింపు కావాలి కదా, పట్టాలు అక్కడికే ఉన్నాయి అని కలగొట్టేది అన్నాడు. ఎందుకు అన్నానంటే, ఒకరు వాక్యం వింటారు కానీ పట్టించుకోరు, బక్సింగన్న మీద తిరుగుబాటుతనం చేసి ఈ ప్రకారం ఉన్నారు. నేను వచ్చే వారికి ఆ ప్రకారం చేయబడింది. నేను తర్వాత బాధపడ్డాను పోయేటప్పుడు. అయితే నాకు కలబడ్డ తర్వాత బండి అక్కడనే ఉంటుంది కానీ ముందుకు మాత్రం నడవదు. కాబట్టి మనం ముందుకు నడవకపోవటానికి కారణం ఏంటంటే, మన పాదాలు తొట్టులకి కారణం ఏంటంటే, వాక్యానికి మనం విలువ ఇవ్వటం లేదు. మీరే కానీ నేనే కానీ ఎవరైనా కానీ దారి దొరకడానికి ఎవడైతే ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, 119వ కీర్తన 10వ వచనం. అమ్మా చూసారా 9 చదువు. యవనస్తులో ముసలిలో యవన గాడి కానీ నడత శుద్ధి కావాలంటే ఏం కావాలి? వాక్యం చేత మనం బాగుపడతాం. ఇప్పుడు 10 చదువు. నా పూర్ణ హృదయంతో నిన్ను నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి. అది
కనుక దేవుని యొక్క వాక్యము మనకు ఆజ్ఞాపిస్తుంది. ఆజ్ఞను మీరి మనం తిరిగి మంచిది కాదు. ఎన్ని రకాల పాపాలు? ఆజ్ఞాతిక్రమము, మారు మనసు పొందకపోతే ఏమన్నాడు? ఆ జ్ఞానకాలం ముందు దేవుడు చూడనట్టు ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మారు మనసు పొందటానికి ఆజ్ఞాపించినాడు. మారు మనసు పొందకపోతే కాదు. మూడవది, మేలు చేయని ఎదిగియుండి అది పాపం. అది కూడా ఆజ్ఞాపించడమే. ఈ ప్రకారం కొన్ని ఉన్నవి. కాబట్టి దిగినటువంటి వాళ్ళగా నీ ఆజ్ఞను విడిచి నన్ను తిరగనీయకూడదు. అంటే వాక్యానికి మనం బంధించబడ్డాము అనేది మనకు అర్థమవుతుంది. నేను సేవకులుగా ఒక 10 కిలోమీటర్ల దూరాన నేను ఉన్నాను. మా చెల్లి పెళ్ళి అవుతుంది. రేపు లేదు, ఎల్లుండి పెళ్ళి. అది అన్యుల పెళ్ళి. మరి నేను అప్పటికే ఇంట్లో వేసుకున్నప్పుడు నమ్ముకున్న కారణాన మా తల్లికి నేను ఒప్పుకుంది కాబట్టి, చేతికి అందినటువంటి వ్యక్తి నేను ఒప్పుకుంది కాబట్టి, ప్రభువుని నమ్ముకున్న కారణాన ఆయన చాలా దెబ్బతిన్నాడు. విచారంతో ఉన్న కారణాన షుగర్ కూడా వచ్చింది. సరే, కనీసం పెళ్ళికన్నా ఉంటే బాగుంటుందని నాకు ఎక్కడ కొంత ఉంది. మరి నిజమా కాదా? వెళ్ళవలసిందే, వెళ్ళకూడదా అని నేను సిరిసిల్ల నుంచి పని కట్టుకొని హెబ్రోన్కి వచ్చినాను. అప్పుడు ఆగస్టు నెల కుర్చీ మీద కూర్చున్నాడు. ఏం కేవలం ఎందుకు వచ్చినామన్నాడు. అన్న, మా చెల్లి పెళ్ళి అవుతుంది. ఇంటికి పెద్దోని నేను. నా తర్వాత సహాయకరంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు, నేనే ఉన్నాను. మరి నేను ప్రభువుని నమ్ముకున్నాను. వారు అన్యుల పెళ్ళి, నేను వెళ్ళాలా లేదా అని అడిగినాను. ఆ ఒక్క మాట కొరకే వచ్చిన అడగడానికి. ఇవన్నీ చెప్తే మరి ఒప్పుకునే కదయ్యా వెళ్ళాలంటాడని అడిగితే వెళ్ళకూడదన్నాడు. నా ప్రార్థన చేస్తాను. దేవానికి దాసుడు మీ సేవకుడు ఆ పెళ్ళికి వెళ్ళటానికి వెళ్ళలేదు అని ప్రార్థన చేస్తాడు. వెళ్ళలేదు. తెల్లారికి వెళ్ళా, పెళ్ళికి వెళ్ళవాలి వెళ్ళా. జనాలు అంతా కూర్చున్నది. అదో వచ్చింది ఆయన పెద్ద కొడుకు. అవి ఆయనే రాత్రంతా చేసేటారు. ఆయనే ఆయన ఏటేటిగా కనిపించదు. వాళ్ళు మేళ చేయడం ఎంత దారుణంగా ఉందంటే, కాబట్టి ఎందుకంటే మనుషులను సంతోషపెట్టు వారినైతే నేను క్రీస్తులకు ఆ ఒక్క మాట కొరకే నేను వచ్చినాను. ఆ ఒక్క మాటతోనే నేను ఆగిపోయాను. 2వ రాజులో 2వ అధ్యాయంలో ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యులు, నీ గురువును ఎక్కడ పడేసిందో, ఎక్కడ తీసుకుపోయి కొండలేసిందో, అక్కడ వేసిందో, ఎక్కడ వేసిందో, మేము 50 మంది వెళ్ళి వెతుకు వస్తాము అని అంటే ఎలీషా అన్నాడు, మీరు వెళ్ళొద్దు అన్నాడు. లేదు, మేము తప్పకుండా వెళ్తాం, మీరు అనుమతి ఇస్తారు. అనుమతి ఇవ్వాలంట తప్పకుండా మాట గమనించండి. ఆయన వద్దంటు, మేము తప్పకుండా వెళ్తాం. ఏం కావాలి మరి? ఎందుకు అడగాలి? అనుమతి తప్పకుండా వెళ్ళేటోళ్ళకి అనుమతి ఎందుకు? కనుక వెళ్తామట. అయితే అక్కడ ఏమంటాడంటే, ఒప్పవలసినంత బలవంతం చేసిందట. చదవండి 2వ అధ్యాయము 17వ వచనం. అతడు ఒప్పవలసినంత చేసి బాగానే ఉంది. నేను అప్పుడే చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు చెప్తుందా? నాకెందుకు చెప్తుందంటే మళ్ళీ నేను చెప్పింది కూడా అదే కదా, ఎందుకు వెళ్ళా అని అంటాడు. అయితే రాజుల సాక్షి సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో
మీరు వెళ్ళొద్దు అంటే ఫస్ట్ ఏమంటారు, మేము తప్పు చేసినామంటారు. తప్పు ఒప్పుకున్నాడు మంచిదా కాదా? తప్పు ఒప్పుకున్నాడు మంచిదా కాదా? ఏమన్నా మంచిదే. కానీ తప్పు ఒప్పుకుంటూ రండి. 14వ అధ్యాయము 44. పై వచ్చింది కదా 43. ఒక్క నిమిషం 12 వాళ్ళు వెళ్తారన్నారు. మోషే అంటాడు, అది కొనసాగదు, యెహోవా మీ మధ్యలో లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడదు, మీరు సాగిపోబడి అని అన్నారు. తర్వాత వారు మరి యెహోవా మీకు తోడై ఉండడని చెప్పారు. 44లో అయితే వారు మూర్ఛించి వెళ్ళినారు. సరే, తర్వాత జరిగిన సంగతి మనం చదవద్దు, అవసరం లేదు, మనం చదవకపోయినా అర్థమవుతుంది కనుక మూర్ఖించి వెళ్ళాడు. మూర్ఖించి వెళ్ళినప్పుడు మనము దేవుని వాక్యం వినయం ప్రయోజనం ఒప్పవలసినంత బలవంతం చేస్తే మనం దేవుని కొరకు వాక్యం వినేది. నా అడుగులు దారమనటానికి ఆయనకే కానీ నా కాదని అంతని వెళ్ళేది కదా. అడుగులు దారమనేది దాసుడు తను అంటున్నాడు. ఆ దాసుని నేను అనుసరిస్తే నా అడుగులు కూడా దారకుండా నా దేవుడు కాపాడతాడని మనం ఎందుకు భావించకూడదు? ఎందుకు భావించకూడదు? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా యోహాను మొదటి పత్రిక 2:14. యోహాను మొదటి పత్రిక ఇది అమ్మని తర్వాత చదవండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 13:17 ఆ తర్వాత చదవండి. ఇప్పుడు ఇది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా అనే మాట గమనించాలి మీరు. ఆ నాయకులు అనేది సేవకులు, ఆ నాయకులు అనేది సంఘ పెద్దలు. గమనించండి, నాయకులు అనేది సేవకులు, సంఘంలో పెద్దలకు వర్తిస్తున్నమాట. మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి వారి వల్ల ఉండి మీ ఆత్మలను కాయిస్తున్నారు. సార్ అక్కడ ఆగురా, ఎట్లు కాస్తా ఉన్నారు? సంఘ పెద్దలైనా సేవకులైనా వారి కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ మన పడుకుంటున్నారు. పడుకునేటువంటి వారి కొరకు పగలు ప్రార్థన చేయడానికి టైం లేదు. ఏ టైం ఎక్కడ కుదరట్లేదు. రాత్రిలో ఏదో ఒక టైంను కల్పించుకొని వారు తన పిల్లలను భావించుకొని ప్రతి కుటుంబం కొరకు, కుటుంబంలో ప్రతి వ్యక్తి కొరకు ఆ బిడ్డలను కాపాడండి, ఈ బిడ్డలను కాపాడండి, ఈ బిడ్డలను కాపాడండి వారు కాపులు దాస్తున్నారు ప్రార్థనలో. ఎందుకు? 42 కీర్తన 8వ వచనం వల్ల అన్నాడు, నా దేవదాత అయిన నా దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉందన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీ పసిపిల్లల ప్రార్థన కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తుమని విలాపవాక్యంలో చూస్తున్నాను కనుక ఎదగనటువంటి వారందరూ పసిపిల్లల కిందనే ఎక్కరు. కాబట్టి వాయు తగిలిన పెద్దలు, సేవకులు ఆ ప్రకారంగా ప్రార్థన చేశారు. చిన్నగా ఉన్నప్పుడు నా బిడ్డలు 3 పడుకుంటే అర్ధరాత్రి వేళ నేను లేదు అంటే ఎత్తుల కొరకు తప్పట్లేదు, మనకు బాధ్యత ఆ ప్రకారంగా ఉన్నదనే ఉద్దేశం మనం అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను. నా 3 బిడ్డల మీద ఒకరి మీద చేతి పెట్టి ప్రార్థన చేసి, రెండవది ఇంకో బిడ్డ మీద, మూడవది ఇంకో బిడ్డ మీద చేతి ఎత్తి అర్ధరాత్రిలో వారి చేతి పెట్టి ప్రార్థన చేసి, నా ప్రార్థన బట్టి నా బిడ్డలు రక్షించబడ్డారు అని చెప్పట్లేదు. తండ్రి కాబట్టి నా బాధ్యత శత్రువు చేతికి చిక్కకుండా ఉండాలనేటువంటి ఆశతో ప్రార్థన చేస్తారు. అంతకుముందే సేవకుల పిల్లలు, పెద్దల పిల్లలు ఈ ప్రకారం తిరుగుతున్నారని నేను వింటున్నాను. అలాంటి అవమానం నా దగ్గరికి రాకూడదని ప్రార్థన చేసేవారు. అట్లు ప్రార్థన చెయ్యకపోతే తర్వాత ఒకటి ప్రార్థన, రెండవది
కుటుంబం దర్శించేది. కుటుంబం దర్శించేది డబ్బులు ఇస్తారని దర్శించేది కాదు సుమా. అది అపార్థం. డబ్బుల కొరకు తిరిగేది కాదు. ఈ మనిషి ఎట్లా దక్కుకుంటాడు అని ఎవరైనా ఆ ప్రకారం ఉంటే 99% తప్పించుకుంటా వాళ్ళ డబ్బులు నాకు అక్కర్లేకుండా. కనుక ఆ తర్వాత ఏదన్నా నెపలు కాసుకొని ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకుంటాను. దేవుని బిడ్డలు ఇస్తే తీసుకోకపోవడం తీసుకోవద్దని కాదు. నువ్వు ఇవ్వాల్సిందే, నేను తీసుకోవాల్సిందే. ఎందుకు? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించే వారికి మంచి భాగము వాళ్ళకి ఇవ్వాలని గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. చదవండి ఒక మాట. 6వ అధ్యాయంలో ఎన్నో వచనం? 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు అంటే వినేవాడు. ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నింటిలో భాగం ఇవ్వాలంటారు. దశభాగం కాదు. దశభాగం సెంట్రల్ గవర్నమెంట్ రావాలి, కాన్ఫ్లిక్ట్ చేయాలి. కనుక మిగతాది దశభాగం కూడా సేవకులే తినేది. కానీ మనకు చక్కగా ఏర్పడింది. ఏమి ఏర్పడ్డది? సేవకులు ఎంత ఇవ్వాలి అంత ఇస్తున్నారు. అంతే. దేవుని బిడ్డలు, మీరు ఆయన స్వరక్త నుంచి సంపాదించిన సంఘములో ఆయన బిడ్డలు ద్రవ్యం తీసుకొస్తున్నారు. పెద్దలను విడనేటువంటి వారు అన్నకింటి ఇవ్వాలని ఇస్తున్నారు. ఈ అన్న కానీ ఇంకో అన్న కానీ. అయితే కుటుంబం దర్శించేటప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కనుక నీ దగ్గర లేకపోతే ప్రక్రింట్లో బదులు చేసుకొని ఇవ్వాలని ఏం రూల్స్ లేదు. ఉంటే కనుక ఉన్న కానీ సనుగుడితో గునుగుడితో అస్సలు ఇవ్వద్దు. కనుక ఒకటి ప్రార్థనలో కాపాడుతున్నారు. రెండవది దర్శించే విషయంలో, అమ్మ పోయిన వారు రాలేదు, అటు పోయిన వారు రాలేదు. ఎందుకు రాలేదు నాన్న? ఈ ప్రకారం అడగడానికి మాత్రమే కాపులు కాస్తారు. కనుక ప్రార్థనలో వ్యక్తిగతంగా సమకూర్చడానికి ఈ ప్రకారంగా. అయితే ఏమంటాడు హెబ్రీ పత్రికలో? తిరగకపోతే, ప్రార్థన చేయకపోతే లెక్క ఎవరు చెప్పాలి? దేవునికి లెక్క చెప్పవలసినటువంటి పద్ధతి ఉన్నది కనుక ఆ భయంతో ఆ ప్రకారం చేస్తున్నారు. ఆ తర్వాత వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా లెక్క చెప్పవలసిన వారి వలని ఆత్మలో కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పనిని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనం కనుక మీకు ప్రయోజనం ఉన్నదో మీ పట్ల సేవకుడు దుఃఖపడదు. ఏది చెప్పినా తినదండి ఈ సంఘస్థులు, ఏంటని అని ఈ ప్రకారం బాధపడదు. కనుక ఎంత చెప్పిన కింద ఈ మనిషి ఎట్లా అని ఈ ప్రకారంగా బాధపడకుండా నీ మధ్యలో సేవ చేయకూడదు. కనుక దుఃఖముతో ఆ పని చేస్తే నీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట వినండి, వారికి లోబడి వారి మాట వినండి, వారికి లోబడండి. యెరూషలేము మీరు కలిసి ఉన్నారు. మీ మధ్యకి ఏం గొడవలు వచ్చినాయో నాకు తెలియదు. వేరుగా ఉన్నారు. యెరూషలేము సొసైటీ ట్రస్ట్ ఒకటైతున్నారని వార్త విన్నాము. నాకు ట్రస్ట్ గురించి నాకు తెలియదు, నాకు సొసైటీ గురించి నాకు లేదు, నాకు ఏదీ లేదు. మీ మధ్యలో ఉన్నాను కనుక నేను మీ మనిషిని. దేవుడు దాసులు పంపించడానికి ఉంటాను. అయితే కలుసుకున్నారని మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ పోవడం అది పద్ధతి కాదు. మీటింగ్లు అయితే మన మంచితనాన్ని బట్టి వాళ్ళు మన దగ్గర కావచ్చు, మనం వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు, అది లేదు. కానీ
నియామక కూటాలు వదిలిపెట్టి, ఆదివారం ఇక్కడ ఆరాధన వదిలిపెట్టి అట్లా పోవడం ధర్మం కాదు. నాకంటే పెద్ద ఆయన అనుభవంలో ఏమిటి కొరగా, యాండ్రూస్ గారి అనుభవంలో ఏమిటి కొరగా. కానీ మన సంఘం ఇంగ్లీష్ ప్రార్థన మందిరం సపరేట్గా ఉండదు కాబట్టి నియామక కూటాలు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. రేపు గృహప్రవేశం ఉంది, వెళ్ళాలి. అదే రోజు మనకు స్పెషల్ కూడిక ఉంది. ఆ స్పెషల్ కూడిక మనకు టీచర్లకే కాదు, వినేటువంటి వారి అందరికీ మనకు కూడిక ఉన్నది కనుక చూసుకొని భోజనం వెళ్దాం, అన్నం తినడానికి వెళ్దాం. కనుక దేవుని ముక్కు తెలుస్తుంది, బిడ్డల ఆపద తెలుస్తుంది, కనిపించినట్టు ఉంటుంది, మన కడుపు నింపుకున్నట్టు ఉంటుంది. కనుక ఆ ప్రకారం వెళ్దాం. నియామక కూటాలకు వెళితే బాధ ఉంటుంది. కనుక దేవుడి కొరకు ఆ ప్రకారం చేసి మంచిది. మీ మధ్యలో కష్టపడి సేవ చేస్తున్న కారణాన అట్లా అల్లచిల్లరగా ఎవరికి ఇష్టాలు సాధన వారు తిరగడం అనేది మంచి పద్ధతి కాదు. తర్వాత ఈ ఊరికి అరవి గడిపెద్దకు అతను భార్య భర్తలు వచ్చి మా దగ్గరికి వచ్చినారు, మాట్లాడినారు. ఆ రోజు నేను బాగలేను, వాళ్ళ మొక్కలనే చూస్తున్నాను కానీ నోరుకి ఏం మాట్లాడలేదు. ఈమెతో నేను మాట్లాడి పోయి వంట చేసి తిన్నది వెళ్ళిపోయారు. తెల్లవారి మధ్యాహ్నం అతనికి ఫోన్ చేసి నన్ను నాన్న మీరు ఎందుకు వచ్చిందని నేను మాట్లాడలేదంటే, అందులో మరి బీబీఎస్ ఉంది, పరిచయం మీ దగ్గర నుంచి జరుగుతుంది కనుక మీరు తక్కువగా రావాలి, గ్రూప్ టీచర్లు అక్కడ నుండి రావాలి, అది మీరే రావాలి, మీరే స్టార్ట్ చేయాలి అని అన్నారు. మరి నేను వచ్చి 3 నెలలు అవుతుంది, మీరే ఏర్పాటు చేసిందంటే మీరు నేను ఒక సభ్యులుగా ఉన్నాను కనుక ఆ మాట నాకు కూడా వర్తించింది కనుక వస్తామని చెప్పాడు. తర్వాత నాకు చెప్పిన తర్వాత వ్యక్తిగతంగా మళ్ళీ ఇంకొకరిని అడగడము కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఇట్లా చెప్పవచ్చు, అన్న అంకుల్ నేను ఆ బ్రదర్ చెప్పినాను, ఈ బ్రదర్ కూడా అన్న ప్రార్థన చేయమని చెప్పినాను అని అట్లా చెప్పడం తరం ఉంది. నేను ఇప్పటికీ మీరు అనుకున్నా అంతే, నేను తిరిగి వచ్చినటువంటి సంఘాలలో సేవకునికి తెలియకుండా వాళ్ళు రమ్మంటే నేను మాట్లాడు ముందు చెప్పడంలో అనుకోండి, వాళ్ళు అంగీకరిస్తే అప్పుడు నేను చెప్తాను, నేను ఒప్పుకుంటాను. కానీ ఇక ఖాయం అనుకో దాని ఒక మాట వల్ల చెప్పు, ఇలాంటి మాట నా దగ్గర రావు అస్సలు. ముందు వారి దగ్గర అనుమతి తీసుకున్న తర్వాత అప్పుడు నేను చెప్తాను, వచ్చేది నాకు ఈ ప్రకారం. కనుక ఇప్పటికీ చాలాసార్లు అడుగుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3-4 సార్లు అడిగినారు. నందిగామ, విజయవాడ నందిగామ మొన్న కూడా అడిగినారు, 3వ సండే మా దగ్గర రావాలన్నారు. కనుక నేను కాదు, 3వ సండే మా దగ్గరికి తప్పకుండా ఎవరు వాళ్ళు వస్తారు, మమ్మల్ని ఎప్పుడైనా పంపిస్తారు, వాళ్ళు అనుమతిస్తే. కానీ నేను వస్తానని మాత్రం నేను మాట ఇవ్వనని చెప్పాను. కాబట్టి సేవకులు తర్వాత ఇప్పుడు దగ్గర వాళ్ళ సేవకులు వచ్చినారు, అంకుల్ మరి ఇట్లా బీబీఎస్ ఉన్నది మీ దగ్గర నుంచి రావాలి అని అంటే సరే అన్న. సేవకులు తెలవకుండా ఒప్పందం చేసుకున్నది కరెక్ట్ కాదు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అధికారం కాలుష్యమైంది ఒక పద్ధతి. ఎవరైనా కానీ మరి సేవకులకు మీరు ఏదైనా ఉంటే అంకులు చెప్పండి నాన్న, నేను పదే చెప్తున్నా, అది పెత్తనం కాదు. నా మాట లేకుండా ఎప్పేసి ప్రార్థన మందిరంలో ఎవరు కూడా అటు పెట్టరు. అది కాదు, అది గర్వం అయితే దేవుడు నన్ను పొందుతాడు. మనకున్నటువంటి పద్ధతి మాకెందుకన్నా సేవకులు చెప్పండి, ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనకు ముందు వార్త వచ్చింది పెద్ద దగ్గర బాధ వచ్చింది. ఇక్కడ కార్యక్రమం చూసుకున్న తర్వాత
అక్కడికి వెళ్ళింది కదా. అయితే కాదకూడదంటే నేను మిమ్మల్ని ఏం నిర్బంధించను, నేను మీ మీద ఏం పెత్తనం చేయను. కానీ వాక్యాన్ని విన్నప్పుడు వాక్యానికి మనం విధేయత చూపిస్తే మన దేవుడు సంతోషిస్తాడు. వస్త్రం లేదని ఆయన నేను వస్త్రం లేని ఆ బ్రదర్ నా మాట వింటాడు, నేను అడిగితే కాదనడు. అలాంటి పని కావాలి, అలాంటి పని కావాలి. కనుక పద్ధతిని ఒక్కడని నీ మాట విన్నా నా మాట వింటాడు అని ఆయన చెప్పకుండా బ్రదర్ మరి ఇట్లా ఉంది అను. ఆయన దగ్గర కూడా దాన్ని ఒప్పించుకునేది వేరు, ఆయన దగ్గర మనం సవాళ్ళు చేసి చెప్పేది వేరు. అలాంటిది అది శరీరం, అట్లాంటి మన దగ్గర వద్దు. దేవుడు వెళ్ళారా, దేవుడి సేవలు మేము కలిసిపోతే పరిచయం చేసుకుంటే చాలా బాగుంది, చాలా బాగుంది. నన్ను ఒప్పుకోవాల్సినంత బలవంతము నువ్వు చేయనవసరం లేదు. నువ్వు చేస్తే అక్కడ ప్రయాస వ్యర్థమైపోయింది, ఫలితం ఉండదు. మూర్ఖించి మనం ఏ పనులు చేయకూడదు. మిమ్మల్ని ధిక్కరించి నేను చేయకూడదు, నన్ను ధిక్కరించి మీరు చేయకూడదు. పెద్దలు సేవకులు ధిక్కరించి విశ్వాసం చేయాలి. కాబట్టి మనం ఆ ప్రకారం చదవండి. మళ్ళీ ఒకసారి 119 కీర్తన 10వ వచనం. నీ ఆజ్ఞలు విడిచి దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం మనం. దేవుడు నీకు ఆజ్ఞాపించాడు, నా పేరు పెట్టాడా, చెప్పాడా అనేది కాదు. నువ్వు విన్నావు నువ్వు దేవుని వాక్యం విన్నావు. దేవుడు నాకు ఆజ్ఞాపించడం నువ్వు నమ్మాల్సిందే. కనుక అంతకు మినహాయిస్తే ఎవరిష్టం వారు నేను కాదనట్లేదు. నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరిగి నీకున్నానన్నాడు. అంటే దానికి పడాలి. ఏమైనా నేనే కాదనుకుంటే ఇంకేదో నుండి ప్రేమతో మనం సవరించుకుంటే బాగుంటుంది. 3వది యోవేలు గ్రంథము 2:23. యోవేలు 2వ అధ్యాయము 23వ. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. అది గమనించండి. 21 మనం ఏం చూసినాం? భయపడకు, సంతోషించు అన్నాడు. 22లో ఉన్నాడు, సమృద్ధి ఇస్తానన్నాడు. 23లో ఏమన్నాడు? యెహోవా యందు ఉత్సహించుడి, మీ దేవుడు యెహోవా యందు తొలకరి వర్షం, కడవరి వర్షం కురిపిస్తాడు. ఎంత బాగుంటాయో మాటలు చదవండి. 23 చదవండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్టలు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుగలపై పొర్లి పారును. అంత సమృద్ధి వస్తుందన్న, అంత సమృద్ధి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, కనుక నేను బాధగానే చెప్తున్నాను. ఇప్పుడు ఇచ్చినటువంటి వాక్యము సంతోషంగా చెప్పట్లేదు, కనుక బాధగానే చెప్తున్నాను. బాధ పెట్టుకుంటా సేవ చేయించుకోవడం కరెక్ట్ కాదు. మీరు నాకు ఇవ్వవలసిన దానికంటే, ఇవ్వవలసిన డబ్బు కంటే అధికంగా ఇచ్చిన వ్యక్తి నేను బాధ పెట్టు. కనుక మీరు నేను ఒక సభ్యులుగా నన్ను గుర్తించి మనం కలిసి పనిచేసుకుంటే బాగుంటుంది. ఈ 50 కుటుంబాలకు ఇక్కడికి రావాలి. కనుక మనం ఇష్టం ఉన్నట్టుగా చేసేది కరెక్ట్ కాదు. నేను మొన్న అన్నాను కదా, వాళ్ళు కలిసినప్పుడు వాటికొకరు కొత్తగా, అంటే మొన్న పెట్టినటువంటి వాటి గురించి కాదు మాట్లాడేది. నేను చాలాసార్లు గమనిస్తాను, ఏదో ఒకటి కొత్త వాళ్ళు కనపడుతున్నారు. కాదు
అది కరెక్ట్ కాదు. వల్ల పనిచేయటువంటి వారు ఎటువంటి కదండి, నా బాధ్యత వల్ల పనిచేయదు. నేను ఒకసారి మీకు చెప్పిన గుర్తుందో లేదు, అతనికి నాకు మనసు, ఆయన పెద్ద విద్యావంతుడు, గ్రంథం రాసేటువంటి అమనిషి, పెద్ద రేడియోలో వర్తమానం ఇచ్చేటువంటి అమనిషి, నా మొక్కలో అసంతృప్తి గమనించి శనివారం నా దగ్గరికి వచ్చినాడు. దేవదానం రానికి వచ్చి నా దగ్గరికి నా ఇంటికి వచ్చినాడు, కూర్చున్నాడు. నీ మొక్కని కూర్చుందో పోయింది, నేను అడిగిన వచ్చినాడు. అంత బాగానే ఉంది, ఈ మొక్కలు బాధగా ఉంది. నేను ఎందుకు వచ్చినట్టే, రేపు ఆదివారం నేను బల్ల ఇస్తాను, నువ్వు బల్ల పంచుతావు. మనమిద్దరం బాగా లేకపోతే నేను ఇవ్వటానికి కుదరదు, నువ్వు పంచడానికి కుదరదు. నేను ఇవ్వకపోతే నువ్వు పంచకపోతే రేపు మన ఇద్దరు తప్ప ఇంకెవరు లేదు. కాబట్టి ఏంటో నీ బాధ చెప్పు. అలాంటి పెద్దవాళ్ళకి మనం ఏం చెప్తాం? ఏదో ఉన్నది, గొంతులు ఇరుక్కున్నది మనాన్ని చెప్పడానికి ధైర్యం లేదు. పెద్ద సరే, ఏదో కాస్త కోస్త మొత్తం చెప్పిన ప్రార్థన చేసి నా గుడి మీద చేసి అట్లా బాధపడద్దు. ఎందుకంటే ఇది ప్రభు కార్యము. మనం అసమాధానంలో ఉండి వల్ల పంచలేము, అసమాధానంలో ఉండి నేను వల్ల వర్తమానం లేదు, నేను వాక్యం వల్ల వాక్యం చెప్పలేను. మనం ఎప్పుడు కలిసి ఉండాలని ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా విచారపడ్డాను. అంటే ఎట్లా ఇంత ప్రాధాన్యత, ఇంత విలువైంది, దీనికి ఇంత అంటే అంత పెద్దోడు నా దగ్గరికి రావడం, ఇంత గోజాడి నన్ను మాట్లాడి ఒప్పించి సరిచేసి చక్కపరచడం ఇంత విలువైనటువంటిదని నేను గమనించాను. ఇది 40 సంవత్సరాలు దాటిపోయింది. 40 సంవత్సరాలు దాటిపోయింది. 79లో ఆ దృశ్యం నాకు ఇప్పటికీ కనబడుతుంది. మనం అట్లా చేయకూడదు. దేవుని వాక్యానికి పిల్లలు ఏ పని చేయకూడదు. మనం చేస్తే మనం చేసిన బుద్ధులు మన పిల్లలకు వస్తాయి. మనం చేసినటువంటి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు నేర్చుకుంటారు. కనుక చాలా తీవ్రంగా ఉండాలి. ప్రేమకు ప్రేమే, వాక్యానికి వాక్యమే. మనం పగడు పొందుగా లేకపోతే మనం పని చేయాలి, మృదు పొందదు. కనుక పోయే పొందు ఎప్పుడైనా పోతుంది. తూర్పులు పట్టినప్పుడైనా పోతుంది, మిల్లులలో పోతుంది, చెరిగేటప్పుడన్నా పోతుంది, కడిగేటప్పుడన్నా పోతుంది, తినేటప్పుడన్నా కడుపులకు అయితే పోతుంది. అది పంట. కనుక అందుకనికే గాలి చెదరగొట్టు పట్టుకోవాలంట. నీ పడితే వస్తుంది అప్పుడు గాలి. కాబట్టి మరి మీరు కూడా ఆ ప్రకారంగా ఉంటే నాకు చాలా సంతోషం ఉంటుంది. నేను కష్టపడి మీ మధ్యలో సేవ చేయడానికి పడిన కష్టం నిష్ప్రయోజనం కావట్లేదండి. అలాంటి కుతూహలం నాకు కూడా ఉంటాయి. ఎవరెవరో చెప్తే నేను ప్రభువు నమ్ముకున్నారు, నేను కాదనట్లేదు. అని కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ. మీరు ఒప్పుకోకపోయినా కొద్ది కాలమైనా నేను మిమ్మల్ని పెంచుతున్నానని గర్విస్తాను. కనుక ఆ ప్రకారం మనం చేస్తే బాగుంటుంది. మనం కృతజ్ఞతను ప్రార్థన చేసి ముగిస్తాం. కనుక రేపు మరి ఇక్కడ